చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారండి. టీడీపీ జనసేన చీటింగ్ టీం, వైఎస్ఆర్ సిపి పార్టీ విన్నింగ్ టీం అని చెప్పి. ఇది 40 ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి చెప్పిన మాట్లాడో. అర్థమైందా మీకు? ఎప్పుడు చూసినా రాష్ట్ర ప్రజల గురించి తప్పిస్తాడని చెప్పి పబ్లిసిటీ చేయడం కానీ స్క్రిప్ట్ వేరే వాళ్ళు రాసిచ్చారో లేదంటే మనసు నుండి గుద్దుకు వచ్చాయో తెలియదు. కానీ ఈ మాటలు స్వయాన ఆయనే చెప్పాడు. టీడీపీ జనసేన చీటింగ్ టీం, వైసీపీ విన్నింగ్ టీం అని చెప్పి. ఇది మీకు అర్థమైందనుకుంటా. డెఫినెట్గా అర్థం చేసుకోండి. అలాగే ఇంకా వేరే విషయాల్లో చంద్రబాబు నాయుడు గారి గురించి, అలాగే లోకేష్ గారి లెక్కల గురించి చెప్పుకోవాలంటే, ఏవి తల్లికి వందనం పేరిట ఒకరుంటే సంవత్సరానికి 15,000 ఇస్తారంట, ఇద్దరుంటే 30,000 ఇస్తారంట, ముగ్గురుంటే 90,000 ఇస్తారంట. ఇది పప్పు గారి మాటల్లో. అలాగే మన 45 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారో తెలుసా? ఒక్కరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, అలాగే 5 మంది ఉంటే 5,000 మంది ఉంటే 75,000 ఇస్తారంట. అర్థమైందా? వాళ్ళ లెక్కలు మామూలు లెక్కలు కాదండి బాబోయ్. చంద్రబాబు నాయుడు గారు చదివిన ఎడ్యుకేషన్కి, లోకేష్ గారు చదివిన స్టాన్ఫోర్డ్ చదువులకి ఏమైనా కంపారిజన్ చేయొచ్చా? ఇక్కడ ఎలిమెంటరీ, ఎల్కేజీ, యూకేజీ చదివిన అడిగితే చెప్పేస్తారండి లెక్కలు. మరి ఏంటో ఈ దరిద్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టుకుంది. మీరే అర్థం చేసుకోండి. మనస్ఫూర్తిగా ఆలోచించి ఓటేసండి. ఓకే, చంద్రబాబు నాయుడు కదండో ఈ దొంగ లెక్కలు చెప్పే బాబా కొద్దండి. ఓకే, కుట్ర కుతంత్రాలు అంటే హుద్హుద్ వచ్చినప్పుడు ఊరి మొత్తానికి ఫ్యామిలీ కదండో, ఊరి మొత్తానికి 500 రూపాయలు ఖర్చులకు ఇచ్చిన చంద్రబాబు నాయుడు కావాలా. అలాగే కరోనా టైంలో వాళ్ళ జబ్బులన్నీ, అంటే వాళ్ళకు వచ్చిన కరోనా ట్రీట్మెంట్ చేసి వాళ్ళకు చికెన్, మటన్ అన్నీ తినిపించి, కోడిగుడ్లన్నీ పౌష్టికాలు ఇచ్చి, అలాగే క్లియర్ అయిన తర్వాత ప్రతి ఒక్క పేషెంట్ చేతిలో 2,000 రూపాయల చేతిలో పెట్టి పంపించారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కావాలి. మీరే ఆలోచించండి. ఇంకోటి ఏంటంటే, వీళ్ళంతా రాష్ట్రం కోసం మంచి చేస్తాం, ప్రజల కోసం మంచి చేస్తామని చెప్పి ఈ దొంగ బాబాలంతా అప్పుడంతా తెలంగాణ దాచిపెట్టుకున్నారు. కాకపోతే ఎలక్షన్లు వచ్చే టైం సరికి మాత్రం ఆంధ్రప్రదేశ్లో తిరుగుతున్నారు వీధి కుక్కల్లా. అర్థం చేసుకోండి. రాష్ట్ర భవిష్యత్తు కోసం మనం ఎంచుకోవాల్సింది అనుభవం అని చెప్పి పేపర్లను, మీడియా ఛానల్ పబ్లిసిటీ చేసుకుని కళాఖండాన్ని కాదు, మరి తన చేతుల ద్వారా తన లీడర్షిప్ని ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్నటువంటి నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మీ అమూల్యమైన అటువంటి ఓటు వేసి గెలిపించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను.